నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన నిపుణుల కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. మరిన్ని వివరాలు. ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని రేపు మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇక నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్. తల్లిదండ్రులు శకుంతలాదేవి, రామచంద్రరావు. భర్త దివంగత వేముల దేవేందర్. రమాదేవి దంపతులకు 2 కుమారులు. ఈమె ఆంధ్రా బ్యాంక్లో పనిచేసి సీనియర్ మేనేజర్గా ఉద్యోగ విరమణ పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకు మధ్య చినుకులు, తల్లివేరు, అశ్రువర్షం, రామాయణం వంటి అనేక కథలు, కవితలు, నానీలు రాశారు. రమకలం పేరుతో కార్టూన్లు కూడా వేశారు. 2004లో సుశీల నారాయణ రెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవిని వరించాయి. బ్యూరో